టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మధ్య ఆసక్తికర పోటీ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ లో ఒకే జట్టుకు ఆడిన ఈ ఇద్దరు ఇప్పుడు భారత్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. మూడో టీ20 అనంతరం వైభవ్ తో తన పోటీపై ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మాంచెస్టర్ లో అరంగేట్ర మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఆర్చర్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాది తన అంతర్జాతీయ కెరీర్ ను ఘనంగా ప్రారంభించాడు. ఇక ట్రెంటీ బ్రిడ్జ్ లో జరిగిన మూడో టీ20 లో కూడా ఆర్చర్ బౌలింగ్ లో మరో 2 సిక్సర్లు బాదాడు. అయితే ఈసారి చివరికి పైచే సాధించింది ఆర్చరే. 5 బంతుల్లో 13 పరుగులు చేసిన వైభవ్ ను క్యాచ్ అవుట్ చేసి అతడి ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు. మ్యాచ్ అనంతరం ఈ పోటీ గురించి ఆర్చర్ మాట్లాడాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య స్కోరు సమమైంది. అతడు 2 సిక్సర్లు బాదాడు, నేను అవుట్ చేశాను. ఇప్పటి వరకు సమమైంది. ఇక 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఏం జరుగుతుందో చెప్పలేం. చివరికి ఎవరు మెరుగ్గా రాణిస్తారో వారే విజేత అవుతారంటూ యువ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీకి ఆర్చర్ సరదాగా సవాల్ విసిరాడు. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ తో మూడో టీ20లో భారత్ ఘోరంగా విఫలమైంది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 76 పరుగులకి ఆల్అౌట్ అయి 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 3 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఆర్చర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఇప్పుడు సిరీస్ కోల్పోకూడదనుకుంటే భారత్ తప్పనిసరిగా 4వ టీ20లో విజయం సాధించాల్సిన పరిస్థితి. గురువారం బ్రిస్టల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ఓడితే సిరీస్ ఇంగ్లాండ్ ఖాతాలో చేరుతుంది.